ఇలాంటి బోర్డులు ఇలా కదిలిస్తే వచ్చేస్తాయి. తినడానికి వచ్చారా? అంతే. తాళం వేస్తే దాని సందులోంచి చేయి పెట్టి అతన్ని పిలిచి ఫ్రెంచ్ వాళ్ళ పిజ్జా ఏంటి మన ఉగాది పూట. నువ్వు తిన్న ఫుడ్ కంటే ట్యాక్సీ ఖర్చు ఎక్కువైంది. ఏ ఊరికి వెళ్ళినా ఒక రెస్టారెంట్తో కనెక్ట్ అయ్యి ఉంటారు. ఎవరైనా తినడానికి కోసం ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వస్తారా? రారు కదా. కానీ మా ఆయన అలా పరిగెత్తుకొస్తారు. ఆయన ఒక రేర్ పీస్లండి. ఒకటి కాదు ఎన్నోసార్లు అలా తిండి కోసం యాత్రలు చేశారు. అలాంటి విశేషాలన్నీ ఈ వీడియోలో. ఇప్పుడైతే కోయంబత్తూరులో ఉన్న ఈ అన్నపూర్ణ హోటల్కి వచ్చాము. ఓపెన్ కూడా ఎంత ఖాళీగా ఉంది చూడండి, మొత్తం ఖాళీ. పాట పాడుతున్నావా? వినపడలే, ఫ్యాన్ సౌండ్ ఎక్కువగా పొద్దున్నే కదా. తమిళనాడు పొంగల్ వడ ప్రపంచంలో అతి ముఖ్యమైన బ్రేక్ఫాస్ట్ లో ఇది ఒకటిగా పరిగణించారు. అన్నపూర్ణ వారి కాఫీ మిల్క్ షేక్ తాగండి, తాగి ఆనందించారు. రాజు, ఇందాక వెళ్ళాం కదా మనం ఏ హోటల్? అన్నపూర్ణ హోటల్. నీకేదో అంటే నీ ఆ రోజులకి ఏదో రిలేషన్ ఉందన్నావు కదా, అదేదో చెప్పు. అక్కడ హోటల్లో గోలగోలగా ఉంది, ఇప్పుడు చెప్పు ఏంటి నీ దీనికి ఆ హోటల్కి రిలేషన్ ఏంటి? అన్నపూర్ణ హోటల్ కోయంబత్తూరులో ఐకానిక్ హోటల్. దీని వెనకాల బోల్డ్ చరిత్ర ఉంది. యాక్చువల్గా ఇది ఎక్కడ ఆరిజిన్ అయిందంటే కోయంబత్తూరులో ఎప్పుడో కెనడీ థియేటర్ ఉండేది. అక్కడ ఇక్కడ చిన్న క్యాంటీన్ పెట్టారనమాట హోటల్ ఫౌండర్స్. తర్వాత కోయంబత్తూరులోనే సెంట్రల్ థియేటర్ అని థియేటర్ ఉండేది, ఇప్పుడు లేదు అది. ఐ థింక్ దే కన్వర్టెడ్ దట్ ఇంటూ ఏ కమర్షియల్ కాంప్లెక్స్. నేను జాబ్ చేయడానికి 89, 96 వరకు తమిళనాడులో ఉన్నప్పుడు ఊటీ వెళ్తున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేవాడిని. సో ఆ సెంట్రల్ థియేటర్లో దిస్ ఓనర్ యూస్ టు రన్ ఏ క్యాంటీన్. థియేటర్లో ఇంటర్వెల్లో కాఫీ టీ తాగుతారు కదా, క్యాంటీన్ నడిపేవాడు ఆయన. క్యాంటీన్లో కీరవడై అంటే ఆకుకూరతో వడ, తోటకూర వడ చాలా పాపులర్. ఎంత పాపులర్ అంటే సినిమా ఎలా తగలడినా, మంచి సినిమా అయినా చెడ్డ సినిమా అయినా కనీసం కీరవడ అయినా తిని రావాలని వచ్చేవారు. సినిమా ఒక్కొక్కళ్ళు టికెట్లు దొరకకపోతే గేట్లు వేసిస్తారు ఆ రోజుల్లో, హౌస్ఫుల్ అని రాసి. ఇప్పుడు కాకుండా అప్పుడు రాసిస్తారు, గేట్ తాళం వేసిస్తారు. తాళం వేస్తే దాని సందులోంచి చేయి పెట్టి అతన్ని పిలిచి కీరవడ కొనుక్కుని వెళ్ళేవారు. అంత పాపులర్ అనమాట. అది అన్నపూర్ణ హోటల్కి జెనిసిస్. ఈ ఊళ్ళో వాళ్ళకి ఆల్మోస్ట్ సుమారు ఐ థింక్ మోర్ దాన్ 15 అయినా ఉన్నాయి వాళ్ళకి రెస్టారెంట్స్. ఈ రెస్టారెంట్ దీని బ్రాంచెస్ వీళ్ళే. అతను ఫౌండ్ అక్కడ సెంట్రల్ థియేటర్లో ఉండేది క్యాంటీన్, తర్వాత ఇది పెట్టారు. అంటే ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ హోటలర్. ఇంకా మనం చెన్నైలో ఉన్నప్పుడు, అదే మెడ్రాస్లో ఉన్నప్పుడు, అంటే హీజ్ ఎ హోటలర్ బియాండ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్ అంటారు. అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ అంటే ఎప్పుడో భవిష్యత్తులో ఉండే టెక్నాలజీ ముందే తీసుకొచ్చేవారు. ఒక్కొక్కసారి ఆ టెక్నాలజీ మనుషులకు అర్థం కాక అది సక్సెస్ అవ్వదు. ఈయన విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు వస్తున్నాయి మనకి హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ కరాచీ బేకరీ అని, లేదా ప్యారడైజ్ అని రకరకాలుగా వస్తున్నాయి కదా. అంటే సెంట్రల్గా ఒక సెంట్రల్ కిచెన్ పెట్టి డిఫరెంట్ బ్రాంచెస్కి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అది కాన్సెప్ట్. ఈయన అప్పుడే 1990s పెట్టాడు ఇది అన్నపూర్ణ. మెడ్రాస్లో బోల్డ్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ పెట్టాడు, ఇంక్లూడింగ్ దేవి సినిమా హాల్లో. నీకు గుర్తుందో లేదో, మౌంట్ రోడ్లో దేవి థియేటర్లో కూడా, థియేటర్ క్యాంపస్లో కూడా ఉండేది. ఎక్కడో అటువైపు కంచిపురం వైపు, శ్రీపెరంబుద్దూరు వైపు సెంట్రల్ థియేటర్ పెట్టి రెఫ్రిజిరేటెడ్ వ్యాన్స్ పెట్టి అక్కడి నుంచి రా మెటీరియల్ అంతా పట్టుకొచ్చి పెట్టాడు. ఆ రోజుల్లో పాపం టెస్ట్ క్రికెట్ స్పాన్సర్ కూడా చేశాడు. అహెడ్ ఆఫ్ టైమ్స్, ఈ వాజ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్. అది అప్పుడు ఎవరికి అలా అర్థం కాలే, ఇలాగ సెంట్రల్ కిచెన్ పెట్టి మల్టీ రెస్టారెంట్ అప్పుడు అర్థం కాలే. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 35 ఇయర్స్ బ్యాక్ హీ వాజ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్. ఇప్పుడు ఎవరు చూసినా అదే, ఒక సెంటర్ ఉంటుంది, ఊరు నిండా అవే బ్రాంచ్లు. సో అప్పుడు ఆ విధంగా పాపం అవ్వలేదు. సో ఇది అన్నపూర్ణ రెస్టారెంట్. అన్నపూర్ణ రెస్టారెంట్ మొన్న మనం వీడియో చేసాం కదా, మోహన్ భట్ గారు. ఇప్పుడు శ్రీలక్ష్మి కదా ఇది, అన్నపూర్ణ శ్రీలక్ష్మి కాదు, మనం ఉన్న హోటల్ శ్రీలక్ష్మి.
ఈ కాంప్లెక్స్ ని రోడ్ నిగో శ్రీలక్ష్మి అంటున్నారు సో నేను హోటల్ ఇది అన్నపూర్ణ ఇది ఐకానిక్ హోటల్. మోహన్ భట్ తెలుసు కదా, మోహన్ భట్ ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాడు. సో ఈజ్ వెరీ సెంటిమెంటల్ అబౌట్ దిస్. ఒకసారి నాకో లేకపోతే మోహన్ భట్కో ఎవరికో మా కంపెనీ అప్పుడప్పుడు అలుగుతాం కదా, కోపం వచ్చి వర్క్ చేయబోదేయట్లేదంటే ఇద్దరం ఇక్కడికి వచ్చి బెంగళూరు నుంచి ఇక్కడ కార్లో వచ్చి ఇక్కడ 3 రోజులు ఉండి ఈ హోటల్లోనే ఉండి, ఈ హోటల్లో బోల్డ్ బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి. సో అన్నపూర్ణ హోటల్లో పొద్దున్న వెళ్ళి దోశ, వాళ్ళ సిగ్నేచర్ డిష్ దోశ, ప్లెయిన్ దోశ, అరిటాకుల్లో దోశలు. ఇక నీట్ బై టైం, ఏదో ఇప్పుడంటే స్టైల్ మనం తినలేము, ఒకటి తింటున్నాం, అప్పుడు ఒక 1/2 డజన్ అలా తినేవాళ్ళం. జస్ట్ ఈట్ దోశ, హ్యావ్ ఫన్. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం దోశ తినడానికి వచ్చారా అంతే. జస్ట్ ఈటింగ్. జస్ట్ నేను మోహన్ భట్ ఇద్దరు ఈటి మాకు కోపం చల్లారాక మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పని చేసుకున్నాం. సో ఈ కోయంబత్తూర్ అంటే అంత. సో దిస్ ఈజ్ ఇంకో విషయం చెప్తాను నీకు. మనకు ఎప్పుడు చదువుకోవాలనే ఉండేది కదా. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో సైకాలజీలో మాస్టర్స్ చేద్దామని ఇక్కడ యూనివర్సిటీ ఉంది, భారతీయార్ యూనివర్సిటీ, భారతీదాసన్ యూనివర్సిటీ, భారతీయార్ యూనివర్సిటీలో నేను ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అయ్యి కాంట్రాక్ట్ ప్రోగ్రామ్స్ పెడతారు కదా, ఇక్కడ ఒక 1 వీక్ 10 డేస్ ఉన్నాను. ఇట్ వాజ్ మోర్ ఫర్ ఈటింగ్ ఇన్ అన్నపూర్ణ హోటల్ దెన్ అటెండింగ్ క్లాసెస్. సాటిస్ఫాక్షన్ ఏంటంటే అన్నపూర్ణ హోటల్లో 10 రోజులు తిన్నామని సాటిస్ఫాక్షను. చదువు చెట్టెక్కింది, చదవలేదు, పరీక్షలు రాయలేదు, ఆ మాస్టర్స్ అవ్వలేదు అనుకో, బట్ సాటిస్ఫాక్షన్ ఇది అన్నపూర్ణ హోటల్లో భోజనం చేసి. అయినా నీకు మామూలుగానే నీకు తమిళ్ ఫుడ్ అంటే ఇష్టం. ప్యారిస్ వెళ్ళి కూడా సరవణ భవన్లో తిని వెతుక్కుని సరవణ భవన్లో తినేది నువ్వు ఒక్కడవే నాకు తెలిసి. అక్కడ లోకల్ ఫుడ్ తింటారు కానీ అక్కడికి వెళ్ళి సరవణ భవన్లో తినేది నువ్వే. జర్మనీ వెళ్ళి అక్కడ కూడా అంతే కదా, సరవణ భవన్లో తింటావు జర్మనీలో, ప్యారిస్లో. ఇంకెక్కడ తినాలాగా? నేను గ్లోబల్ సరవణ భవన్ కస్టమర్ ప్రతి చోట, యూఎస్లో ఒకసారి ఏదో అన్నావు అంటే మలేషియానా, నువ్వు తిన్న ఫుడ్ కంటే ట్యాక్సీ ఖర్చు ఎక్కువైంది. పారిస్లో వెళ్ళి ఆ రోజు ఉగాది, నా ఫ్రెండ్ ఉన్నాడు భీమ్సేన్ అని, అతను కూడా కర్ణాటక వాళ్ళు. మనందరికీ ఉగాది ఒకే రోజు కదా, ఇద్దరికి ఉగాది. చార్ల్స్ డిగాల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం మేము ఇద్దరం టైంలో. సరే లంచ్ టైం అవుతున్నది, టైం ఉంది మాకు, కనెక్టింగ్ ఫ్లై ఇండియా వస్తున్నాం, బౌల్ టైం ఉంది, ఇంకో 5 గంటలు 6 గంటలు ఎయిర్పోర్ట్లో కూర్చోవాలి. సరే భీమ్సేన్తో అన్నాను, మనం వెళ్దాం ఇవాళ ఉగాది, నాకు ఉగాది నీకు ఉగాది, ఈ ఫ్రెంచ్ భోజనం ఏం తింటాం, సరవణ భవన్కి వెళ్దాం అన్న. అన్నాడు సార్ ఇక్కడ నుంచి 100 యూరోలు అవుతుంది సార్. 100 యూరోలు అవుతాయింది, 100 యూరోలు లెక్కండి కొడుకుంటూ వచ్చి చార్ల్స్ డిగాల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్యారిస్లో ఎక్కడో సెంటర్కి వెళ్ళి సరవణ భవనంలో భోజనం చేసి మళ్ళీ ప్యారిస్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇండియా వచ్చాం. సో వెళ్ళి రావడానికి 200 యూరోలు అక్కడ తిన్నది. నాట్ ఫీలింగ్ గిల్టీ. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతి అంటున్నారు. మన భోజనం ఎక్కడైనా భోజనమే, మన భోజనం ఏదైనా గ్రేటే కదా. ఫ్రెంచ్ వాళ్ళ పిజ్జా ఏంటి, మన ఉగాది పూట బిఏ రోమన్ ఇన్ రోమ్ ఎంజాయ్ చేయాలి అక్కడికి వెళ్తే. కానీ ఉగాది పూట వీ కెనాట్ బి ఫ్రెంచ్ ఇన్ ఫ్రాన్స్. అయినా నేనైతే సరవణ భవన్ అడ్వర్టైజ్మెంట్కి వాడుకోవాలి అది. సో రేపు నేను ఇవాళ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ఇందాక తిన్నాం కదా స్నాక్స్, రేపు మళ్ళీ నేను అన్నపూర్ణ కేఫ్లో బ్రేక్ఫాస్ట్ చేసి మన ఎయిర్పోర్ట్కి వెళ్తాను. నేనైతే రెడీ. ఇది అన్నపూర్ణ అవర్ స్టోరీ. వాళ్ళ పాపులర్ ఇంకా ఏం తెలుసా, క్రీమ్ బన్ ఫేమస్. వాళ్ళు అక్కడ కౌంటర్లో ఉంటుంది, కొనుక్కో. మామూలు సింపుల్ బన్లో క్రీమ్ ఉంటుంది, క్రీమ్ రాసి అక్కడ పెడతారు. అది క్రీమ్ బన్ తిని ఒక కాఫీ తాగితే అదొక ఆనందం. కీరవాడ మరి ఇప్పుడు సెంట్రల్ థియేటర్ ఉందో లేదో తెలీదు, ఆ సెంట్రల్ థియేటర్ లేదు, దే హ్యావ్ మేడ్ ఇట్ ఇంటూ ఏ కమర్షియల్ కాంప్లెక్స్. ఇట్స్ వెరీ ఐకానిక్. అది కోయంబత్తూర్ అన్నపూర్ణ హోటల్. సో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా లక్ష్మీలో ఉండి, ఇది మా బాస్ ఉండేవారు పెద్ద ఆయన, సో ఆయన మీద రెస్పెక్ట్ ఇక్కడే రూమ్ బాగానే అనిపించింది చక్కగా. అంటే క్లాసిక్ ఓల్డ్ టైప్, నీకు టైల్స్ అవి అండి, బాత్రూమ్లో వేరే, బట్ నైస్, ఫెయిర్ ఇనఫ్. బాస్ ఉండే హోటల్లో ఇలాంటివన్నీ నేను చేస్తుంటాను. మెడ్రాస్లో వెళ్తే కన్నమెర హోటల్లో ఉంటాను చెన్నైలో. అక్కడ ఎందుకంటే మా బిగ్గెస్ట్ సూపర్ బాస్ డాక్టర్ వర్గీస్ కురియన్ అక్కడ ఉండేవాడు. ఆయన కోసం ఆ రిసెప్షన్లో వెయిట్ చేసేవాళ్ళం గంటలు. అప్పుడు మనకు ఆ హోటల్లో ఉండడానికి ఎలిజిబిలిటీ లేదు, కానీ ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా నేను కన్నమెరలోనే ఉంటాను. ఊరికి ఒకటి ఉంది స్టోరీ, ఎస్, కదిలిస్తే చాలా వచ్చేస్తాయి బోల్డ్ స్టోరీస్. ఇది అన్నపూర్ణ స్టోరీ. ఇక్కడ ఈ అన్నపూర్ణ కోయంబత్తూరులో అన్నపూర్ణ కథ ఇది. ఇలాంటి బోల్డ్ ఇలా కదిలిస్తే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా ఏదో పొంగుకొస్తుందంటే నెక్స్ట్ వీడియోలో చూడండి.